ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. మన ఆరాధ్య దైవం మన గుండె చంద్రబాబు గారికి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద పోరాటం కొనసాగించి ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా ఒకానొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈరోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని పసుపు టోపీ పెట్టుకొని పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈరోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ కడపలో మహానాడు జరగడం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించి ఉన్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ళ వయసు, 40 ఏళ్ళ రాజకీయ చతురత, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని సుమారుగా 2047కి 2047కి ఈ రాష్ట్రం ముందుండాలి, ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాళ్ళు ఎగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి బట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడి ఉన్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్ధేశం తీసుకొచ్చిన నా సోదరుడు, మానవవనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన సహచర మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలామంది లోపల తీన్మా డ్యాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపోయి, ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి, ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం, అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద
వాళ్ళకి పట్టు లేక కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద భద్రత మీద శ్రద్ధ చూపించారు కాబట్టి మన నాయకుడి మీద నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు ఫ్యాక్షన్లోని చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు కటార్లు బాంబులు వినిపించేవి. కానీ ఈరోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా. పెద్దలందరూ ఉన్నారు. నిన్న ఏదైతే మహానాడులో గౌరవ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈరోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకటే ఒక విషయం చెప్తున్నా. మొన్న రీసెంట్గా నేను ఒక ఫ్లైట్లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి, ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు. ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే, అమ్మ రక్షించారు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిచి. ఎందుకంటే 2018లో నేను శంకుస్థాపన చేశా, 19లో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా. అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి. ఒకటే చెప్తున్నా సార్, మీరు ఏదైతే 6 శాసనాలు తీసుకున్నారో ఈ 6 శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కలలుగన్న 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా, మరీ ముఖ్యంగా గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను వస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులి స్టాప్ పడే పరిస్థితి, మళ్ళీ ఇలాంటి గుంట నక్కలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి నుంచే 2029 ఎన్నికలకి కూడా ఇప్పటి నుంచే పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ, ఈ మహావేదికగా మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. అనిత గారికి ధన్యవాదాలు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి, రోడ్డు మీద వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అక్కడి నుంచి వెనక్కి పంపుతున్నారని సమాచారం వచ్చింది. దయచేసి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కార్యకర్తల్ని ఇక్కడికి వదలాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కడప ఎమ్మెల్యే కడప శివంగి మాధవిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. తిరుమలేసుని తొలి గడపైన కడపలో ఈ తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగ మహానాడు 2025 జరగడం అనేది మన నాయకులు ఇచ్చిన, కడప జిల్లా వాసులకు ఇచ్చిన గౌరవంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మన పూజ్యులు, గౌరవనీయులు, తండ్రి సమానులు అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మరియు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి వచ్చిన గౌరవ మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అలాగనే నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఈరోజు ఈ భారీ జనసందోహాన్ని చూస్తుంటే భారీ అనే పదం కానీ జనసందోహం అనే పదం కానీ వీటికి సరిపోవు. ఆకాశం ఈనిందా, నేల తల్లి కనిందా అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులదని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ మహానాడు కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణమైన మన మహానాడు కోఆర్డినేషన్ టీం, ఫుడ్ కమిటీ కానీ, డెకరేషన్ టీం కానీ, అరేంజ్మెంట్స్ టీం కానీ ప్రతి ఒక్కరికి, అలాగనే అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మంత్రి సవిత గారు కానీ అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ, మా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను, వీఆర్ ఫ్రమ్ కడప, వీఆర్ ప్రౌడ్ టు బి కడప పీపుల్. ఇది కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన ఘట్టం మన కడపలో మనం ఆహ్వానిస్తున్నాం, మనం అతిథులకు సేవ చేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో అరేంజ్మెంట్ చేసి శబాస్ అనిపించుకున్నామంటే అది కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారి మహానాడును ఈసారి మన అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు నారా లోకేష్ గారు వాళ్ళు నిర్ణయించడమే మనకు దక్కిన గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ స్వార్థం కోసమో కాదు, ఎవరి కోసమో కాదు పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువాడి ఆత్మగౌరవ వేడి సెకన్ నుండి నాటి ఢిల్లీ పాలకులకు తెలియజేయడం కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే బలుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ సమర్థవంతమైన నాయకత్వం మరియు క్రమశిక్షణ కలిగిన, నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నెముక. ఏ రంగంలో కానీ తక్కువ కానీ తెలుగువాడి ఆత్మ గౌరవ ప్రతీక మన తెలుగుదేశం పార్టీ. తెల్లవాడి నుంచి మనకు స్వాతంత్రం తేవడానికి గాంధీ మహాత్ముడు పుడితే తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కోసం పుట్టిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు ఇచ్చిన, వితంతు పింఛన్లు ఇచ్చిన దీన బాంధవుడు మన అన్న ఎన్టీఆర్ గారు అయితే అదే పింఛన్లు ఈరోజు 4,000 నుంచి 15,000 వరకు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ దేశంలో ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పిస్తే ఎన్టీఆర్ గారు మహిళా సాధికారత మరియు వారి ఆర్థిక స్వాతంత్రానికై కృషి చేస్తున్నారు మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. రాయలసీమ ప్రయోజనాల కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఆర్బిసి, హెచ్ఎన్ఎస్, జిఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ చేసి వాటి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించి లక్షలాది మంది రాయలసీమ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూనే పరిపాలనలో, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ ఆయన తీసుకొచ్చినన్న సంస్కరణలు ఈ దేశంలో మరెవ్వరూ తీసుకురాలేదనడానికి సందేహమే లేదు. చంద్రబాబు నాయుడు గారంటే క్రమశిక్షణ, పట్టుదల, అంకుటిత దీక్ష, నేర్పు, ఓర్పు కలిగిన నాయకుడిగా ప్రపంచ దేశాలు అవసరాలను, సంక్షోభాలను అవకాశాలుగా మార్చి
విజనరీ లీడర్గా ప్రపంచమంతా ఈరోజు కీర్తిస్తున్నది. అందుకే రాష్ట్ర అభివృద్ధి అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? నారా చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తొస్తుంది. మనకి నదులు, వాటిపైన కట్టలు, ఆనకట్టలు కనబడితే మన నాయకుడికి నదుల అనుసంధానం గుర్తుకొస్తుంది. దాని కార్యరూపమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం. పోలవరాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలను బనకచెల్ల రిజర్వాయర్ వరకు తీసుకొస్తే రాయలసీమ అభివృద్ధిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆయన యొక్క ఆలోచనల ప్రతిరూపమే ఈరోజు ఐటీ రెవల్యూషన్స్ను సాఫ్ట్వేర్ రంగానికి 194 దేశాలలో మన తెలుగువారు ఈరోజు వెళ్ళి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారంటే అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనతనే. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఐటీ రంగాలను తీసుకొచ్చి ఎంతోమంది రైతుల పిల్లలు ఇంజనీర్లై ప్రపంచ దేశాలకు వెళ్ళి ఇక్కడ ఫ్యాక్షనిజము ముగిసిపోయిందంటే దానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. అలాగనే ఈరోజు మనకు కడపలో ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చి ఒక మహిళను నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. దానికంతకు ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఈరోజు మన నారా లోకేష్ గారు 1 కోటి మంది సభ్యత్వాలను చేసుకొని వాళ్ళకు ఇన్సూరెన్స్ అని ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల బీమా వాళ్ళకు వచ్చే విధంగా చేశారంటే భారతదేశంలోని ఏ పార్టీ కూడా ఈ విధమైన కార్యక్రమం చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ వంతైంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను నిలబెడితే ఏం మాట్లాడినారు? గంగిరెద్దు అన్నారు, బుడబుక్కలు అన్నారు, నీ ఇంటికి వస్తామన్నారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బుడ్డా వెంగళరెడ్డి ఇంటి ఆడబిడ్డని ఇంటికి రిటర్న్ వీల్ చైర్లో పోతారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఎవరే కానీ తెలుగుదేశం కార్యకర్తని టచ్ చేసి చూడండి, అదే వారి చివరి తప్పైపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ తెలుసు. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే 2 సార్లు ప్రచారానికి వచ్చాడు. రెండవసారి మా ఎమ్మెల్యేని చూడొద్దండి, నన్ను చూసి ఓట్లేయండి అన్నారు. కానీ మా తెలుగుదేశంలో పార్టీలోని కార్యకర్తలు, నాయకులు, మన ప్రజలు అది తిరస్కరించి తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మీరందరూ 2 ఎమ్మెల్యేలను ఓడగొచ్చినారు కడప నియోజకవర్గం నుంచి. ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాల ప్రకారము ఆయన దగ్గరికి కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పలుసార్లు పోతున్నాం. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉన్నా కూడా సార్ని ఇబ్బంది పెడుతూ కడప నియోజకవర్గం విషయము ప్రతి ఒక్కసారి తీసుకెళ్తున్నాం. దాని ఫలితంగానే ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ 70 కోట్ల రూపాయలకి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు 20 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసి మేము మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని, ఒక ఆడపిల్ల చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా మన నాయకులు మనకు గౌరవం ఇచ్చినారు. ఈరోజు మన నాయకుల ఆశీస్సుల ప్రకారము మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాన్ని కడపలోని ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు, కార్యకర్త వారానికి 2 రోజులు 6 గంటల నుంచి 9 గంటల వరకు కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం తిరుగుతున్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారి స్వచ్ఛాంధ్ర ముందుకు తీసుకుపోయే విధంగా మన కడపను కూడా స్వచ్ఛ కడప చేసుకోవాలని మా తెలుగుదేశం కార్యకర్తలు పాటుపడుతున్నారు. ఈరోజు ఎన్నో దశాబ్దాలుగా కడపలోని బుగ్గంగా ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి దాన్ని పిచ్చి మొక్కలకు, పందులకు, అపరిశుభ్రానికి నిలువుగా మార్చిన ఈ వ్యక్తులు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతాన్ని గంజాయి సేవించే వారికి అడ్డగా మారిస్తే
దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి రేపు జూన్ 21వ తేదీ జరిగే నేషనల్ యోగా డే బుక్గా ప్రాజెక్టులో మ్యాటర్ వేసుకొని చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క మహానాడు సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి చిన్న విజ్ఞప్తి. మా ఊర్లో దేవుని కడప టెంపుల్ ఉంది అన్న, దాన్ని తప్పకుండా పర్యాటక రంగంగా అభివృద్ధి చేసి కడపకు తలమానికంగా చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. బుగ్గంక చెరువును డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే మాకు మంచినీళ్ళ సమస్య చాలా ఉంది. కడప టౌన్, కడప హెడ్ క్వార్టర్స్ 20 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అధికారంలోకి ఉంది, కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ సమస్యను కూడా మేము తీర్చుకుంటాం. అలాగనే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అందులో భాగంగా కడప హెడ్ క్వార్టర్స్లో మెగా జాబ్ వేళ ఏర్పాటు చేసి 2500 మందికి స్థానికంగా బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించినాం. అలాగనే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొట్టమొదటి స్టార్టప్ కడపను P4 మోడల్ కింద మొదలు పెట్టారు. 6 నెలల్లో పూర్తి చేస్తున్నారు. ఇక్కడ కడపలోని యువతకి ఒక మార్గదర్శకంగా దిశానిర్దేశం చేసే విధంగా కడపను ముందుకు తీసుకుపోతున్నారు. అలాగనే మనం P4 మోడల్లో మన కడపలో నిఘా వ్యవస్థను పెంచడానికి 1 కోటి రూపాయల వ్యవధితో P4 మోడల్లో కెమెరాలు పెట్టబోతున్నాం. చివరిగా కడప అనేది ఎవరి అడ్డాగడ్డా కాదు, ఇది కడపలో నివసిస్తున్న ప్రజల అడ్డా, కడప ప్రజల గడ్డ. తెలుగుదేశం పార్టీ ఇందాకనే మీరు చూసింటారు, దాదాపు 15 మంది నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు నిలబడ్డారు. మేమందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రజల దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా మా ద్వారా ప్రజాసేవ చేస్తూ ఇది ప్రజల అడ్డా అని తెలియజేస్తున్నాం. అలాగనే నాకు ఈ మహావేదికలో మాట్లాడే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. మాధవిరెడ్డి గారికి ధన్యవాదాలు. మాట్లాడే వక్తలు 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మనందరం ఎదురు చూసే నాయకులు మాట్లాడతారు కాబట్టి వక్తలు తక్కువ సమయం కేటాయించాలని పాటించాలని స్థానిక శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి మేనమామ మీద గెలిచిన యువ శాసనసభ్యులు పుత్తా చైతన్యారెడ్డిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. అందరికీ నమస్కారం. తెలుగువారి ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ జరిగే మహానాడు కార్యక్రమాన్ని మొదటిసారిగా కడప జిల్లాలో మాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్. అలాగే ఈ వేదికమైనటువంటి అతిరథ మహారథులు, మంత్రులు, సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, కడప జిల్లా తెలుగుదేశం కార్యకర్తల మజాకా అన్నట్టుగా ఈరోజు ఈ జనసంద్రాన్ని చూస్తూ ఉంటే బెంగళూరులో టీవీలు పగులుతున్నాయేమో అని డౌట్ వస్తూ ఉంది. ప్రత్యేకంగా మా నాన్న పుత్తా నరసింహారెడ్డి గారు ఆయన డెవలప్ చేసిన కార్యకర్తలు నాకు ఇచ్చిన పెద్ద ఆస్తి. తెర వెనకుండి పని నడిపించి అవసరం వచ్చినప్పుడు సైనికుల్లా పనిచేసే వారొక్కరికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక బాడీ అయితే దానికి వెన్నెముక మన కార్యకర్తలు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులున్నా
వెన్ను వంచని పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి కారణం తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. గొంతు మీద కత్తి పెట్టి ప్రాణం తీసా అంటే కూడా జై తెలుగుదేశం అన్న చంద్రన్న ఎంత గొప్ప కార్యకర్త. మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక్కసారి గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాంటి కార్యకర్తలు కూడా మానసికంగా క్రూరత్వంగా మన కుటుంబ సభ్యుల పెద్దల్ని అవమానిస్తే ఎక్కడో కొంచెం వంగుతుందేమో అనిపించింది. అలాంటి సమయంలో ఒక గుండె ధైర్యం అడుగు పెట్టింది. ఆ గుండె ధైర్యం పేరే యువగలం. ఆ ధైర్యాన్ని ఇచ్చిన గుండె మా నారా లోకేష్ అన్న గారు. కరెక్ట్గా 2 సంవత్సరాల కింద ఆ యువగలం ఈ కడప జిల్లాలో అడుగు పెట్టింది. ఎన్ని కుతంత్రాలయ్యా. తెలుగుదేశం పార్టీ యువగలం అడుగు పెట్టిన తర్వాత కార్యకర్తలను ఒకటి అడ్డుకున్నారు. పోస్టర్లు అంటాడు, పోస్టర్లు చించుతారు, మన ఖర్చు పెడితే అడ్డం పెడతారు, కేసులు పెడతారు. ఎన్ని పెట్టినా కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగి ప్రతి ఒక్కరికి ధైర్యం పంచిన యువగలాన్ని ఈరోజు పార్టీ అధికారంలో ఉందంటే ఆ రోజు మన గుండె ధైర్యం నింపిన ఆ యువగలమే కారణం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకేం చేశారు? అర్ధరాత్రిలు జీవోలు తీసుకొచ్చారు, మైకులు కట్ చేశారు. మైకు కట్ చేస్తే ఏమైందయ్యా? ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కలిసి నీకు అసెంబ్లీలో మైకు లేకుండా చేశారు. ఒక్క గొంతు ఆగితే సరిపోతుంది అనుకున్నారు. ఆ గొంతే ఆంధ్రప్రదేశ్లోని కోట్ల మంది గొంతే. ఆ రీసౌండ్కు అసెంబ్లీలో నీకు సౌండ్ లేకుండా చేసినారు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఒక్క పిలుపుతో, లోకేష్ గారి ఒక్క పిలుపుతో 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక్క రీజనల్ పార్టీలో వచ్చిందంటే అది రికార్డ్ బ్రేకా కాదా? ఇదందరూ మీరు లేకుండా సాధ్యం అయ్యేదా? ఇలాగ చేసుకుంటూ పోతే చాలా పనులు చేశారు. యువగలం వచ్చినప్పుడు ఇక్కడున్న దొంగ భూములన్నీ కూడా బయట పెడతా అన్నాడు. ఈ లోపలే ఆయన వచ్చే 2 రోజుల ముందే సజ్జల చేసిన దొంగ భూములు అటవీ ప్రాంతాలన్నీ ఆక్రమించుకునేవి తీశారు. అలాగే భావన టౌన్షిప్ ఆ రోజు స్పెషల్గా మెన్షన్ చేశారు యువగలంలో. దాన్ని కూడా చేసి తిరిగి ప్రభుత్వానికి ఆ ల్యాండ్స్ అన్నీ అప్పగించారు. 4 దశాబ్దాలుగా క్రమశిక్షణతో పార్టీ నడుపుతున్న ఈ పార్టీకి దిశా నిర్దేశం ఇవన్నీ ఒక మాస్టర్ మైండ్ వెనకుంది. ఆ మాస్టర్ మైండే సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ని చూసి ఎన్ని బ్రాండ్లు వస్తున్నాయి తెలుసా? అందుకే ఈజ్ ద బ్రాండ్ బిహైండ్ ఆల్ బ్రాండ్స్ అని గర్వంగా చెప్పుకునేదానికి ఒక తెలుగుదేశం కార్యకర్తగా చెప్తా ఉన్నాను. అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వంలో ఎన్ని చేశారయ్యా, ఎన్ని హింసించారు. ఆయన మీకు తెలుసో లేదో 25 సంవత్సరాల కింద ఒక కొత్త కులం పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో నుంచి. దాని పేరే సాఫ్ట్వేర్ కులం. ఒక కులం అంటే ఏ కులం వాళ్ళైనా కూడా ఒక ప్రత్యేక కులం. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చారు, ఎదిగారంటే అది కేవలం మా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అయ్యింది. ఇన్ని పనులు చేసినా ఇంత గొప్ప ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అన్ని ఇబ్బందులు పెట్టిన ప్రపంచం అంతా నిరసనలు తెలియజేసి ఏ రోజైతే బయటికి వచ్చారో జనాలందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత చేస్తున్నాను. చాలా తెలివిగా డెసిషన్ తీసుకొని ఆయన్ని మళ్ళీ తిరిగి ఆ సీటు మీద కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మేము కొంచెం రిలాక్స్ అవుదాం, గవర్నమెంట్ వచ్చింది కదా అంటేనే మన సార్ది డైలాగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కదా, కొంచెం రిలాక్స్ అవుతాం, ఈజ్ తీసుకుందాం అనుకున్నాను. పొద్దున్న లేస్తానే స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్నాడు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. ఆయన పరిగెడుతున్నాడు, మమ్మల్ని అందరినీ పరిగెత్తిస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడో లేదో మా నారా లోకేష్ గారు స్పీడ్ చాలా అందుకున్నాడు. ఒక పక్క వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు,
విద్యా వ్యవస్థలో సంస్కరణలు అంటాడు, మోడల్ స్కూల్ అంటాడు, జూమ్ కాల్లో 1,35,000 కోట్ల డీల్ క్లోజ్ అంటాడు, టాటా సన్స్ను పిలుచుకొస్తాడు, రకరకాల ఇవన్నీ కంపెనీలు కూడా మళ్ళా తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తాడు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, అదే చేత్తో కొప్పర్తిలో మాకు కూడా ఒక మెగా ఇండస్ట్రీ తీసుకురండి సార్, దయచేసి మా రూపురేఖల్ని మార్చండి సార్, జిల్లా రూపురేఖలు అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సార్ ఈ స్టేజ్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ మీ అనుమతితో తీసుకుంటాను. కొన్ని లక్షల మంది చూస్తున్నారు, ప్రపంచం అంతా తీస్తున్నారు. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో కొప్పర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. దానికి మన చంద్రబాబు నాయుడు గారు 2,300 కోట్లు ఈ మన సార్ సీఎం అయిన తర్వాత తీసుకొచ్చాడు. కాబట్టి ఎక్కడున్న పెట్టుబడిదారులందరూ కూడా మీకేమి ఇబ్బంది లేదు. ఇది వాటాలు అడిగే ప్రభుత్వం కాదు, పని చేసే ప్రభుత్వం. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టండి. ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరందరూ రండి. ఇదే ముసుగులో సార్ మీరు ఇంతకు ముందు వచ్చినప్పుడు జిఎన్ఎస్ఎస్ కాలం ఈసారి కంప్లీట్ చేస్తామని చెప్పారు. నాకు కూడా మొన్న కలిసినప్పుడు 5 ఏళ్ల లోపల మీరు చేస్తా అని చెప్పారు. కాబట్టి జిఎన్ఎస్ఎస్ కాలం పూర్తి చేసి కడప నగరానికి మంచినీళ్ళు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ నీళ్లు, అలాగే కమలాపురం నియోజకవర్గానికి 90,000 ఎకరాల ఆయకట్టు కూడా పెరుగుతుందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ ఇవన్నీ చేసినందుకు. చివరిగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప సక్సెస్ చేసిన ప్రతిరోజు ఇక్కడ పనిచేసినటువంటి మా కార్యకర్తలకు, లీడర్లకు పేరు పేరు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చివరిగా మన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరికీ నివాళులర్పిస్తూ భారత్ మాతాకి వందే మాతరం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్యారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ తెలుగు సింహగర్జనను ఉద్దేశించి, ఈ తెలుగు సునామీని ఉద్దేశించి మనందరి గుండె చప్పుడు, యువత స్ఫూర్తి ప్రదాత, కొంతమంది దుర్మార్గులకి రెడ్ బుక్ అంటే అందరికీ, దుర్మార్గులకి, దుష్టులకి మనందరి స్ఫూర్తి ప్రదాత, కార్యకర్తల గుండె చప్పుడు, తెలుగుదేశం, తెలుగు యువ తేజం, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైనున్న గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనన్నకి, 1982 బ్యాచ్ సీనియర్ నాయకుల దగ్గర నుంచి 20-25 జూనియర్ బ్యాచ్ల వరకు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాత్ర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు, వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే భీముడు, ఆయనే అర్జునుడు, ఆయనే కరుణుడు, ఆయనే ప్రజల గుండెల్లో దేవుడు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావటం ఒక చరిత్ర. దేశానికి సంక్షేమం అనే పదాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయలకి కిలో బియ్యం, 50 రూపాయలకి హార్స్ పవర్ విద్యుత్, జంతా వస్త్రాలు, పక్కా ఇల్లు, గురుకుల పాఠశాలలు, మధ్యాహ్న భోజనం, ఇట్లా చెప్పుకుంటే రోజంతా పడుతుంది. అన్న ఎన్టీఆర్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పేదానికి. సంక్షేమంలోనే అన్న ఎన్టీఆర్ ఒక బ్రాండ్. ఇంకా తెలుగువారు ప్రపంచం మొత్తంలో పెద్దపీట వేసింది మన బ్రాండ్ సిబిఎన్. సిబిఎన్ అంటే డెవలప్మెంట్, సిబిఎన్ అంటే సంక్షేమం, సిబిఎన్ అంటే మనందరి ధైర్యం. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, అప్పుడు హైటెక్ సిటీ, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, అప్పుడు సైబరాబాద్, ఇప్పుడు అమరావతి. చాలని 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు పెంచారు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4000 రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు. అన్న క్యాంటీన్, డ్వాక్రా, దీపం, పేదల చిరునవ్వు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. వేదిక మీద చాలామంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు. మనందరం చూసాం, ప్రత్యర్థులు దాడి చేసిన, తొడగొట్టి మీసం మిలేసిన అంజిరెడ్డి తాతనే మనందరికీ దమ్ము. కత్తితో దాడి చేసి తల నుండి రక్తం కారుతున్నా ఏకంగా పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఈవీఎం సీల్ పడే వరకు పోరాడిన మన అక్క మంజుల గారే మన ధైర్యం. కత్తి మెడపై పెట్టి వాళ్ళ నాయకుడికి ఒక్కసారి జై కొట్టమంటే జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. వేదికమైన ఉన్నారు. పార్టీ కోసం పోరాడి ఆనాటి పాలకులు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన కన్ను పొడిచి కంటి చూపు పోయినా జై తెలుగుదేశం మన గాంధీ గారే ఈరోజు మనందరి సత్తా. విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ను ఏకంగా అప్పుల ప్రదేశ్గా మార్చేసింది గత ప్రభుత్వం. ఒక్క కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. ఏకంగా జే బ్రాండ్ లిక్కర్తో విషం కంటే ప్రమాదమైన మద్యం అందించి 30,000 మందిని చంపి 1,000 కోట్ల రూపాయలు ధనాన్ని లూటీ చేశారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే దానికే కూటమి ఏర్పడింది.
ప్రజల కోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన చంద్రన్న జనసేన అధినేత నాకు అన్న సమానమైన పవనన్న అందరూ అజెండాలు పక్కన పెట్టుకొని పని చేశారు. ప్రజలు మన్ని ఆశీర్వదించారు, కూటమిని ఆశీర్వదించారు. ప్రజాప్రభుత్వం ఈరోజు ఏర్పడింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటూ ముందరికెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, ఏకంగా బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటుంది కూటమి ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించాం. ఇంకా జూన్ మాసంలోనే తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ త్వరలో అమలు చేస్తున్నాం. ఆగస్ట్ 15 నుంచి మా అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా కూడా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి మనం ప్రకటించుకున్నాం. జూన్ మాసంలో ఎగ్జామ్స్ నిర్వహించి ఏకంగా వచ్చే అకాడమిక్ ఇయర్కి ఉపాధ్యాయుల్ని కూడా పొజిషన్ చేస్తాం. పోయిన ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు వాళ్ళ జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఈ సభాముఖం వాళ్ళందరికీ తెలుపుతున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన ఎజెండా. మిషన్ రాయలసీమ అన్నాడు నేను ప్రకటించా. ఆ మిషన్ రాయలసీమ అమలు చేసినాక ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. రాయలసీమను ఒక ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నాము. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సిబిజీ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ, ఏకంగా భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆసిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా మనం తీసుకొస్తాం జరిగింది. గడిచిన 11 నెలల్లో 8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి, తద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంకా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలే అధినేత. దేశంలో ఏ పార్టీ ఇవ్వని గౌరవం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇస్తుంది. దేశంలో ఏ పార్టీకి 1 కోటి మంది సభ్యులు లేరు. అదే మన పసుపు జెండా పవర్, అదే ఈ పసుపు సైన్యం పవర్. సభ్యత్వంలో కూడా ఎవరు మన రికార్డు బద్దలగొట్టే పరిస్థితుల్లో లేరు. ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నాం. ఫ్యాక్షన్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలు ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చదివిస్తాం జరుగుతుంది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి ఇలా 140 కోట్ల రూపాయలు కేవలం కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను స్వయంగా వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన కుటుంబాలని కలుస్తున్నా. ఒక్కొక్కరిని కలిసి వాళ్ళకైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తున్నాం. అంతేకాదు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ నేను జిల్లాకు వచ్చినప్పుడు ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళే ముందల ఆనాడు మేము ఇచ్చిన హామీ మేరకు ముందల ఉత్తమ కార్యకర్తలు కలిసిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకి మేము వెళ్తాం జరుగుతుంది. నేను సీనియర్ని, జూనియర్ని సమానం గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా. ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వామ్యం అవ్వాలి, కలిసికట్టుగా పనిచేయాలి. మన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడున్న ఎంతోమంది మన అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, నన్ను కూడా కలిశారు. పాదయాత్రలో లక్షలాది మంది నాతో ఏకంగా ఫోటోలు దిగారు. ఈ సభాముఖంగా వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా, ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా? ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా?
అధికారంలో ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ, ప్యాలెస్ డోర్స్ క్లోజ్డ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కలిసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఏకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుతున్నారు. దానికి కారణం ఒకటే, మొన్న జరిగిన ఎన్నికల్లో 25 స్థానాల్లో ఎప్పుడైతే కూటమి పార్లమెంట్ 25 స్థానాల్లో కూటమి ఎప్పుడైతే 21 స్థానాలు గెలిచిందో, ఎస్ ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎన్డీఏ వెనకుంది, ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏకి కట్టుబడి ఉంది. అందుకే ఆంధ్ర రాష్ట్రానికి నేను అన్నీ చేస్తానని అడుగు వేశారు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటి ఉంది, ప్రజలకు దగ్గర అవ్వాలి. అహంకారం ఈగో పక్కన పెట్టుకోవాలి. అహంకారం ఉంటే ఏమవుతుందో మనందరం చూసాం. 151 సీట్లు ఏమైంది? 151 సీట్లు ఏమైంది? 11 అయ్యాయి. అందుకే నేలపై ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టు మనం అందరం వ్యవహరించాలి. చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. 3 పార్టీలు కలిసినప్పుడు చిన్న సమస్యలు రావటం సహజమే. ఈగోలు పక్కన పెట్టండి, అందరం కలిసి పనిచేద్దాం. విడాకులు, మిస్ఫైర్లు, క్రాస్ ఫైర్లు ఎట్టి పరిస్థితుల్లో జరిగేదానికి లేదని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలుపుతున్నా. ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం. 2014లో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. 2014 నుంచి 19 వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం. 2019లో విధ్వంస పాలన వచ్చింది, విధ్వంస ప్రభుత్వం వచ్చింది, ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యాడు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా. గుజరాత్లో బీజేపీ వరుసగా 7 సార్లు గెలిచింది. ప్రభుత్వ కొనసాగింపు వల్ల ఈరోజు గుజరాత్లో అన్ని రంగాల్లో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. అంతెందుకు, మొన్నటి వరకు మన వెనకాల ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతాదళ్ వరుసగా 5 సార్లు గెలిచింది. ప్రభుత్వ కొనసాగింపు వలన వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్ళే పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది. మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో. అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం. దీని గురించి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికీ దక్కుతుంది. నేను ఈరోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. రెడీనా? తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేసింది ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పింది ఏంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా?
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం 6 శాసనాలు ప్రకటించాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగలం, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత. పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి, వేదికమైన పెద్దల దగ్గర నుంచి, ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ 6 శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనకి ప్రజలు ముఖ్యం, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం ముఖ్యం. అహర్నిశలు కష్టపడాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలా. తిరిగి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరుచుంటాయి. నేను మొన్నే చెప్పా, గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి, మండల్ పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి, వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి. వాళ్ళకు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నాం మన అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి. ఆయన వల్ల కూడా అయిపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు, మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు. ఆ క్షణంలో నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఆ పాట వినిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గుర్తొచ్చింది. చాలా బాధ వేసింది. ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది. అక్టోబర్లో 2003 బాంబ్ బ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు. నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది. తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనక నిలబడేదానికి దేవుడు మనందరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష జయించాను. అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వందే వందే, జై హింద్. ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీ సాధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా సమర్థంగా పనిచేస్తున్న బీసీ నాయకుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో నిర్వహిస్తున్నటువంటి మహానాడు సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఈ వేదిక ముందున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పూజ్యులు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ బాబు గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులకు, రాష్ట్ర మంత్రివర్యులకు, శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అలాగే పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.
ఈరోజు ఈ సభను ఇంత విజయవంతంగా చేసినందుకు గాను కడప ప్రజలకు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయలసీమ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు కడపలో ఈ సభ చేసుకున్నామంటే మీ యొక్క సహాయ సహకారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి సహకారం కానీ, ఆదరాభిమానం కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికానికి, అలాగే సర్కార్లో ఉన్నటువంటి ప్రజానికానికి మీ గొప్పతనాన్ని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మహానాడు ద్వారా ఏవైతే మేము మా యువ నాయకులు పెట్టినటువంటి తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి వారు అనేక విజయాలు సాధించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గత 40 సంవత్సరాలుగా పార్టీని తన బుధస్కంధాలపై వేసుకొని ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ రాజకీయాలను శాసించే విధంగా పార్టీ నడిపించారు. అయినా వారు ఎప్పుడు కూడా సిద్ధాంతాలపైన వారు మాట్లాడలేదు. కానీ మా భవిష్యత్ నాయకుడు, యువ నేత లోకేష్ బాబు ఏదైతే మూల సిద్ధాంతాలు ఉన్నాయో, అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని కాలానికి అనుగుణంగా మార్పు చేస్తూ, సమాజ గమనాన్ని గుర్తిస్తూ, సమాజాన్ని శాసించే విధంగా భవిష్యత్తులో ఈ పార్టీకి బంగారు బాట వేస్తూ వారు 6 శాసనాలు చేశారు. ఆ శాసనంలో మొదటిదిగా తీసుకుంటే తెలుగు జాతీయ విశ్వఖ్యాతిని. వారి ఉద్దేశంలో తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం యొక్క గొప్పతనాన్ని, ప్రతి ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి. అది తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారు ఈరోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే యువకాలం ద్వారా ఏదైతే ఈ పార్టీకి యువత కొంత కొరత ఉంది, అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది. అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువకాలం అని చెప్పి రెండో సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే అన్నదాతకు అండగా, ఎందుకంటే రైతే రాజు, రైతుకి ప్రాధాన్యత కల్పించాలి, వారు ఎన్ని తరాలైనా సరే వాళ్ళు బాగోగులు చూడాలి అనే మూడో సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం, సభ ఆమోదించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే స్త్రీ శక్తి నాలుగో సిద్ధాంతంగా ఏదైతే మహిళ ఉందో మహిళలకు పెద్ద పీట వేయాలి, వారికి సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా నాలుగవది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పేదలకు సేవలు, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలి, సమాజం స్థాపించాలి. రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక అవసరాలు తీర్చే విధంగా మరి ఐదో సిద్ధాంతం వారు పెట్టడం జరిగింది. అలాగే చివరి సిద్ధాంతం ఏదైతే కార్యకర్త మా అధినేత అనే విధంగా కార్యకర్తకు అండగా ఉండాలి, వాళ్ళని బాగోగులు చూడాలి, వారికి ఎప్పుడు వారి జోలికి ఎవరు వచ్చినా సరే ఖబర్దార్ అనే విధంగా మరి ఆరో సిద్ధాంతం చేయడం జరిగింది. సోదరులారా, ఇవి ఖచ్చితంగా కాలాన్ని శాసించే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సిద్ధాంతాలను అన్ని కూడా సభ ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం. చివరగా ఒక ఛాన్స్ అనే అవకాశం, ఒక ఛాన్స్ అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో
అదే శాస్త్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాన్ని వినియోగించవచ్చు. కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నెవర్ డిలేడ్ అని మా అధినేత చెప్పారు. మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈరోజు ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ని త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ని 2 సార్లు వారు కాపాడారు. ఈసారి 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోశారు. అలాగే ఆర్సిలర్ మిట్టల్ అని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ని మరి నక్కపిల్ల తేవడం జరుగుతుంది. రేపు కడప స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా 5 కోట్ల ప్రజలకు ఆశలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా అది మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున కడప ప్రజానికానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, యువ నాయకుడు లోకేష్ బాబు నాయకత్వం. అమర్ రాయ ఎన్టీఆర్, అమర్ రాయ ఎన్టీఆర్, అమర్ రాయ ఎన్టీఆర్. జై హింద్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరి కోసం మనం ఆతృతతో ఎదురు చూస్తున్నాము, రాయలసీమ భవిష్యత్తుకు ఉజ్వలమైన పునాదులేస్తూ ఈ రాయలసీమను రాష్ట్రంలోనే అభివృద్ధికి అగ్రగామిగా నిలబోయే విధంగా కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు నిజాయితీకి నిలువెత్తు రూపం, నిబద్ధతకు 6 అడుగుల సంతకం, 4 దశాబ్దాల రాజకీయ చాణుక్యం, ఎల్లలెరగని అభిమాన గణం, ఉత్తరాది తారలైన దక్షిణాది నేతలైన ఎవరైనా ఆయన దార్శనికానికి ఫిదా అవ్వాల్సిందే. అట్లాంటి నాయకుడు మనకు నాయకుడుగా ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా మీ అందరికీ తెలియజేస్తూ పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, జై తెలుగుదేశం. ఇంకా గట్టిగా రాయలసీమ గర్జన రాష్ట్రమంతా మార్మోగాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. अमर है एनटीआर, अमर है एनटीआर, एनटीआर अमर है. అందరికీ నమస్కారం. వేదికపై నుండే పెద్దలకి, నా ముందర చూస్తే సముద్రం నెల్లూరు పక్కనుందనుకుంటే
జన సముద్రంతో ఈరోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే, మీ అభిమానం చూస్తూ ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం, మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? అవును అంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టండి, హర్షాన్ని తెలియజేయండి. రెండు చేతులు పైకెత్తి ఆమోదాన్ని తెలియజేయమని కోరుతున్నా. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం నేను చూస్తున్నా అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది. ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. రెస్పాన్స్ అదిరింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు, ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10 సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఆడబిడ్డలు సిద్ధమా అని అడుగుతున్నా. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. 52 సీట్లకి 45 సీట్లు కూటమిని గెలిపించారు. ఇందులో టీడీపీ 40 దాకా గెలిపించారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే తెలుగుదేశం కూటమికి
ఒక్క ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు గెలిపించారు. ప్రజా తీర్పు మళ్ళీ మనకు ఒక బాధ్యత గుర్తు చేసింది. కానీ ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికీ అర్థం చేసుకోలేదు, అర్థం చేసుకోదు కూడా. అధికారం కోసం పుట్టిన పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల జీవితాల్లో మార్చడానికి, మార్పు తేవడానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను చూశాను, ఎప్పుడు కూడా ప్రజలంతా కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకుంటారు. ఇంకో పక్క పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నలపకూడదో ప్రపంచంలోనే ఒక కేస్ స్టడీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ఎన్నికలు, గెలుపులు కొత్త కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మనం పోరాటాలు చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేత అన్నీ ఎదుర్కొన్నారు మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు. మీరే నా బలం, బలగమని మరొకసారి గుర్తు చేస్తున్నా. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం ఉంది, మీ త్యాగం ఉంది, మీ కష్టం ఉంది. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని మన మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు. ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే 10,000, 15,000 మెజారిటీ వచ్చేది. మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన 83 మందికి 30,000 మెజారిటీలు వచ్చాయి. 30 మందికి 50,000 మెజారిటీ వచ్చింది. 10 మందికి 70,000 వచ్చింది. ముగ్గురికి 90,000 పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు. 94,000 మెజారిటీ, అత్యంత మెజారిటీ. అదే మరి భీమనిపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి 92,000 మెజారిటీ వచ్చింది. వైనాట్లో గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో
అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. తమ్ముళ్ళు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, వడ్డీనే 40,000 కోట్లు సంవత్సరానికి. ఇది కాకుండా అసలు కట్టాలి, మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లను చూసి పారిపోలేదు. అనుభవంతో ఆలోచించాను. తమ్ముళ్ళు, క్లేమోర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం. ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం. ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి, నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవిత ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు, ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నేను ఆలోచిస్తున్నా. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైన ఉండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమ్ముళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత. పార్టీ అంటే ఇట్లుండాలి. మనం అందరం ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్నా మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏడాదికి 33,000 కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది. మాటిచ్చిన విధంగా వృద్ధులకి, దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా 4,000, 6,000, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. 3 నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం. మాట ఎన్నికల్లో ఇచ్చా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాను. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు, యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీపం పెట్టాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తా. ప్రతి 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాను.
ABCD పెట్టాం. దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మళ్ళీ ఎస్సీలకు ABC వర్గీకరణ తెచ్చిన పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ, సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, మొన్నటి వరకు రోడ్లు ఎట్టున్నాయని అడుగుతున్నా. గుంతల రోడ్లు అవునా కాదా? గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు రిపేర్ చేశాం. దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ ఒక్కరూ ఆకలితో బాధపడకూడదని 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడంటే ఆ మనిషి మానవత్వాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడ పొట్టగొట్టిన వ్యక్తి మనకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ 203 కాదు, ప్రతి నియోజకవర్గం అవసరం కొద్దీ అన్నా క్యాంటీన్లు పెట్టి నా పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాదు, 21 దేవాలయాల్లో అన్నదానాన్ని కూడా ప్రారంభించాం. గత ప్రభుత్వంలో నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దుర్వినియోగం చేశారు. దీంతో కేంద్రం మన రాష్ట్రాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఎప్పుడు కూడా కేంద్రం నిధులు తీసుకోవాలి, మనం మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి. అది పెట్టకుండా పోయిన దానివల్ల పూర్తిగా నష్టపోయాం. నేను వస్తానే 94 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 73ని పునరుద్ధరించాం. ఇది మన చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ వెన్నెముక బీసీలు. తమ్ముళ్ళు, నేను మీకు అండగా ఉంటా. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మీ అభివృద్ధికి ఎప్పుడూ పెద్దపీట వేస్తా. అందుకని మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొన్న బడ్జెట్లో 47,456 కోట్లు పెట్టాం. నాయి బ్రాహ్మణులకి గౌరవ వేతనం 25,000కు పెంచాం. చేనేతలు GST ఎత్తేసాం. పవర్ లూమ్స్ 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గీత కార్మికులకి మద్యం షాపులో 10% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, NDA గవర్నమెంట్. మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే 217 జీవోని రద్దు చేశాం. మత్స్యకారులు వేటకు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు అందజేశాం. యాదవులకి, కురబలకి గొర్రెలు కానీ ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. పేదవాళ్ళందరినీ కోరుతున్నాం, ఎస్సీలకు, ఎస్టీలకు సూర్య గారి కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా డబ్బులు ఇస్తామని హామీ ఇస్తున్నాను. వాళ్ళు కానీ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసుకుంటే తిరిగి వాళ్ళకు డబ్బులు కూడా ఇస్తాం. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. బీసీలకు హామీ ఇస్తున్నాం. 3 కిలోవాట్ల వరకు దగ్గర
98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండి ఆ అగ్రవర్ణాలకు చెప్తున్నా, మీ ఇండ్ల పైన మిగిలిన అందరూ కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకోండి. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. తద్వారా మీకు కరెంటు ఛార్జీలు కట్టే భారం పూర్తిగా పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులకు హామీ ఇస్తున్నాం, మీ పొలాల దగ్గర కుసుమ కింద మీ పంప్ సెట్ల దగ్గర సోలార్ పంప్ సెట్లు పెట్టుకోండి. డబ్బులు నేనే ఇస్తా, మిగిలిన కరెంటు మీరు వాడుకోండి. మీ ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి ఇంటికి వాడుకోండి. ఇప్పుడు చాలామంది మోటార్ బైకులు వేసుకొని వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు. అవసరమైతే ఆ కరెంటుతో ఏవైతే పవర్ అన్ని ఛార్జ్ చేసుకొని ఉచితంగా ప్రయాణం చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వేద విద్యార్థులకు 3,000 భృతి, అర్చకులకు 15,000 పెంచాం, ఇమాములకు 10,000 పెంచాం, మౌజములకు 5,000 పెంచాం, పాస్టర్లకు కూడా 5,000 పెంచిన ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమని చెప్పి తెలియజేస్తున్నా. ఆర్య వయస్సుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద 5 ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జూనియర్ న్యాయవాదులకి భృతి చెల్లిస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లించాం. గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది, వారి పిఎఫ్ను కూడా కాజేసింది. నేడు మన కూటమి ప్రభుత్వం 1వ తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం. ఒకేసారి 7,500 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంగన్వాడీలు ఆశాలకు 1,50,000 లబ్ధి వచ్చేట్టుగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు, భూ మాఫియాలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం కానీ ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్లోకి పోయేటివి. అయినప్పటికీ కూడా ఎంత గోలమాలాలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని 22A పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేసేశారు, గందరగోళంగా తయారైనాయి. నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది. నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా, రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, టెర్రరిస్టు దేశానికి చాలా ప్రమాదం, ప్రపంచానికే ప్రమాదం. పాకిస్తాన్లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు, అందుకే వదులుతున్న బ్రహ్మాస్త్రమని
ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్కి వెళ్ళి 20 నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ హతమార్చారు. భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది. ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం. అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు మీరు చెప్పండి. ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండు, శాండు, మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు. నమ్మి మీరు ఓట్లేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న, ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు. ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం, నాసి రకం మద్యం. దీనివల్ల మీ లివర్ పోయింది, హార్ట్ దెబ్బతినింది, కిడ్నీ పోయింది, చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి, గంజాయి వచ్చింది, యువత నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండేది సిబిఎన్, ఇక్కడుండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే, గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు, కొండల్ని మింగేస్తారు, చెరువుల్ని చెరబడతారు, ప్యాలెస్ల నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్కి నాంది పలకదాం. అందుకే మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్టులు ఉన్నారో, ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే విధంగా చేసే బాధ్యత మీ నాయకుడిగా నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, టెక్నాలజీ వచ్చింది, నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను. సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసుకు పోవాలి, దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు, ఫోన్లో వాట్సాప్లోనే అన్ని సేవలు వస్తాయి. ఇప్పటికే 380 సేవలు. అదే మరిగా రేపు జూన్ 12కి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 500 సేవలు పెడతాం. మళ్ళీ 1-2 నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి. మీకు నేను ఒకటి హామీ ఇస్తున్నా, మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు. ఏ పని కావాలన్నా హాయ్ అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది టెక్నాలజీ మహిమ. ఇంకో పక్క మీ అందరికీ హామీ, వ్యవసాయంలో, ఆరోగ్యంలో, అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఓట్లేశారు, మెజారిటీతో గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది. కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. తిరిగి ఒకటి ఆలోచించాను, పోలవరం రాష్ట్రానికే ఒక వరం. అందుకే కేంద్రానికి చెప్పాం, ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ కడప సభలో హామీ ఇస్తున్నా, 2027 డిసెంబర్ లోపల
పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నాది మాది అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు, దాన్ని కూడా రివైవ్ చేశాం. 11,400 కోట్లు ఇచ్చారు. రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు. అమరావతి మనందరి రాజధాని. ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు అమరావతి మన రాజధాని. 3 ముక్కలు ఆటాడి కడాన మనం అందరినీ రాజధాని లేకుండా చేశాడు. కేంద్రం 15,000 కోట్ల రూపాయలు సమకూర్చింది. అది కూడా పూర్తవుతుంది. ఇంటింటికి ట్యాప్తో నీళ్లు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్, అదే మరి అమృత్ వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది. వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. యువశక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ముందుకెళ్తున్నాం. నేను ఒకటే, ఇప్పటికే డిఎస్సి పిలిచాం. 7,50,000 కోట్లతో 6 లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి. చాలామంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం. స్వేచ్ఛగా మీరు రండి, మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను. ఏం తమ్ముళ్ళు నా హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 20 పైన పాలసీలు తీసుకొచ్చాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖలో గూగుల్, టీసీఎస్, రిలయన్స్, ఆర్సీఆర్ మిత్తల్, బీపీసీఎల్, ఎన్టీపీసీ, ఎల్జీ వంటి వచ్చాయి. తమ్ముళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పాను, నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా. ఇప్పటికే 5 లక్షల మంది పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఐ యామ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూత్. యువతే నా బలం, యువత మీదనే నా ఆశలు. మీరందరూ కూడా కష్టపడండి. నేను చెప్పింది అర్థం చేసుకోండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం. అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తి ఆంట్రప్రెన్యూర్గా తయారు చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇందులో భాగంగా తిరుపతిలో ఒక కేంద్రం, అనంతపూర్లో ఒక కేంద్రం పెట్టి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తున్నా. తమిళలో ఈ సభలో రాయలసీమ గడ్డ మీద చెప్తున్నా, రాయలసీమ బిడ్డగా చెప్తున్నా. రాయలసీమ అంటే ఒకప్పుడు రాళ్ల సీమ, ఎడారిగా మారిపోతున్నారు. కాదు, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్లు. నేనే ఆ రోజు ఎవరైనా సరే రాయలసీమ గడ్డ పైన ఫ్యాక్షన్ ఉండడానికి వీలు లేదని కఠినంగా వ్యవహరించా. ఈరోజు ఏం తమ్ముళ్ళు ఫ్యాక్షన్లు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనివల్ల అభివృద్ధి అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
నా దగ్గర రాయలసీమ అభివృద్ధికి స్పష్టమైన బ్లూ ప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడుతో రాయలసీమను ఏం చేయాలనో ఒక పక్కా ప్రణాళిక ఉంది. తిరుపతిలో ఐఐటి వచ్చింది, ఐజర్, ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్, సాంస్క్రిట్ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, ఐఐటి, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇవన్నీ తీసుకొచ్చాం. కడప హజ్ హౌస్ మొదలుపెట్టి 90% పూర్తి చేస్తే దాన్ని పూర్తి చేయలేని వాళ్ళు రాయలసీమను అభివృద్ధి చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6 నెలల్లో కడప హజ్ హౌస్ని పూర్తి చేసి మీ అందరికీ అందుబాటులో తెస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లేపాక్షి ఓర్వకల్ కారిడార్లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. కర్నూలుకి హైకోర్టు బెంచ్ తప్పకుండా వస్తుంది, ఇప్పటికే రికమెండ్ చేశాం, దీన్ని తెచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మొన్నే మీరు పేపర్లో చూశారు, బ్రహ్మణి స్టీలు ఆ రోజు నాటకాలు, ఓబులాపురం మైన్స్ పేరు పెట్టుకొని దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించేశారు. కడాన ప్రాజెక్ట్ రాలేదు. ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎక్కడున్నారని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని ఎక్కడున్నారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, పోయినసారి గడిచిన ప్రభుత్వం ఏదైతే కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ తీసేసి కొత్తగా ఫౌండేషన్ వేసిన నాటకాలు ఆడారు. కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. దీనివల్ల ఫేజ్ 1లో 4,500 కోట్లు, 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఫేజ్ 2 కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు 2కి 5,000 కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు ఇచ్చాం, టెండర్లు పిలిచాం, తొందరలోనే పని ప్రారంభిస్తాం. నీటి విలువ, రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం. రాయలసీమకు సాగునీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా, కేసీ కెనాల్, హంద్రి నీవా, గాలేరు నగరి, ముచ్చు మర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం. వేదవతి, అలగనూరు, గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 12,440 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్క
రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం బనకచెర్ల పూర్తి చేయాలి, రాయలసీమను రతనాల సీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. బనకచెర్ల పోలవరానికి 80,000 కోట్లు అవుతాయి. ఇది పూర్తి చేసి పోలవరం వంశధారగానే పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. తప్పకుండా మీరు సహకరించండి. అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా సంకల్పం. నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను. నా పట్టు ఎప్పుడు ఏదైతే ఉడుము పట్టే చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మొన్నే మీరు చూశారు, సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం. హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2 ఒకే సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మీరు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు 5 సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో 3,873 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు, కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు. పక్కన గండికోట ఉంది, ఇక్కడే కొప్పర్తుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి 1000 కోట్లు అవుతుంది. ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా నిర్మాణం చేస్తాం. అదే మాదిరిగా హార్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో పక్క గండికోట ఏపీ గ్రాండ్ కెనియన్, దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా చేస్తాం. నేను వచ్చినప్పుడు చెప్పాను, కృష్ణదేవరాయల విగ్రహం 100 అడుగుల విగ్రహం పెడతాన్నా, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం, పని ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్త్రి, కాణిపాకం, శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా, ఇవి మన సొంతం. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది రాయలసీమ మిషన్. ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం. రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు, పేదరికం ఉండదు, రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ కానీ, గండికోట కానీ, పులివెందల్లో పెండింగ్లో ఉండే వర్కులు కానీ, సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు. కులం, మతం, ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి. 2019లో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయావో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా
2004 వరకు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 ఎకానమీగా తయారు చేసింది. నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి. రాష్ట్రం కూడా దెబ్బతినింది. నేను ఒకటే చెప్తున్నాను, మంచి పాలన కొనసాగాలి. అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి. వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా. పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కడం, మళ్ళా కిందన పడడం అవసరమా ఈ రాష్ట్రానికని మిమ్మల్ని అడుగుతున్నా. వైకుంఠపాడి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మంచి పాలన కానీ మనం చేసుకుంటూ పోతే వండర్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్న మొన్న మహానాడు 6 శాసనాలు, ఇది ఒక చరిత్ర. ఈరోజు మీరు చూస్తే తెలుగు జాతి విశ్వఖ్యాతి, యువగళం, శ్రీ శక్తి, అన్నదాతకు అండగా, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, P4 ద్వారా మీ అందరినీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత. 2029కి జీరో పావర్టీ, ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టిస్తాం, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాం, కనీస అవసరాలు తీరుస్తాం. ఇవి చేసి ఇక్కడుండే కార్యకర్తలు, నాయకులు కోరుతున్నా, కార్యకర్తే అధినేత. ఇది కూడా నిన్న మనం అందరం కూడా కలిసి నిర్ణయించాం. దీనికి సపోర్టింగ్గా మీరు చూస్తే వికసిత్ భారత్ 2047కి ఒక ప్లాన్ తయారైంది. ఈరోజు భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 27కు 28కి 3వ స్థానానికి వస్తుంది. 47కి ఏ 1, 2గా ఉంటుంది. ఆ సమయంలో మన స్వర్ణాంధ్రప్రదేశ్ 10 సూత్రాలతో మేము ముందుకు వచ్చాం. ప్రస్తుత ఆదాయం 2,67,000 రూపాయలు. ఈ 2,67,000 రూపాయలు 22 ఏళ్లలో 52 లక్షల రూపాయలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రణాళికలు తయారు చేశాం. సిద్ధమా మీరు? సిద్ధమా మీరు అని అడుగుతున్నా. రాష్ట్రం సిద్ధంగా ఉండాలి. మీ జీవితాలు మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది ఒకటి, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. అందరికీ ఆదాయాలు ఉండాలి, సంపద ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో ఇప్పుడు చూస్తుంటారు, ఈ మహానాడు అయింది. అంగరంగ వైభవాలతో మహానాడు మనం చూస్తే, నా జీవితంలో చూడని మహానాడు ఈరోజు నిర్వహించుకున్నాం. మళ్ళీ జూన్ 21వ తారీఖున యోగా, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి శ్రీకారం చుడుతున్నాం. ఇక్కడ నేను ఒకే లొకేషన్లో విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ దగ్గర 5 లక్షల మంది ఒకే చోట యోగా చేయబోతున్నారు. ఇది ప్రపంచ రికార్డు. రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది యోగా చేయబోతున్నారు. 20 లక్షల మంది యోగాలో మీరందరూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు, యోగాలో పాస్ అవుతున్నారు. ఇది కూడా మీరు చేయండి. యోగా మన జీవితంలో ఒక భాగం కావాలి. ఈరోజు మనందరం సెల్ ఫోన్లు చూస్తున్నాం. ఎంతో పైన సెల్ ఫోన్ల వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంది. రోజుకు అర్ధ గంట 45 నిమిషాలు యోగా చేస్తే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు, ఆరోగ్యంగా ఉంటారు.
ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఈరోజు మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మీటింగ్ అవుతానే మీరు ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. నా మనసంతా మీ మీదనే ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది జరగకూడదని నా ఆలోచన. నా మాట పాటిస్తామని మా తమ్ముళ్ళు గట్టిగా ఆమోదాన్ని తెలియజేయండి. కడుపు నిండింది, ధైర్యం వచ్చింది, నేను చేసే పనులకు ఆమోదం చెప్పారు. మళ్ళీ దీన్ని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తీసుకుపోతానని మీ అందరికీ హామీ ఇస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై. శబాష్ శబాష్ కడప, ఇప్పుడు శబాష్ దేవుని గడప. అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు అడిగారు దేవుని గడపను బాగా డెవలప్ చేయమని. ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, దాన్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటా. డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తా, బొగ్గవంక చెరువు కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ మహాసభను ఉద్దేశించి జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు వందన సమర్పణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2025 మహానాడు కార్యక్రమాన్ని మనము ఇక్కడ జరుపుకోవడానికి రాయలసీమ నడిబొడ్డున కడప జిల్లాలో అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు కడప జిల్లా ఉమ్మడి 10 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కడప జిల్లాలో 3 రోజులు వాన ప్రకృతి సహకరించదేమనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది ఒక ఆందోళనకు గురైనారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో 2 రోజులు 27, 28వ తేదీన ఏ విధంగా జరుపుకున్నామో 29వ తేదీన చూస్తుంటే నిజంగా మొత్తము రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇది ఒక మహానాడు అనేది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండగ. ఈ పండుగను కడప జిల్లాలో జరుపుకొని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రాష్ట్రంలోని గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చీల్చి, చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే, గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. రప్పించి బిల్ గేట్స్ మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్, అందరికి చెరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్
కేసుల్లో నా మిస్టర్ క్లీన్